అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ములాగే నాకన్నా ఇంకా మా ఫ్యామిలీ బాగుంది. అమ్మ నాన్నతో ఇంకా బాగా చూసుకున్నాడు. ఆడే నాకన్నా కొడుకులో విడిపోయాడు బాబాయ్. కొడుకులో చూసుకున్నాడు కదా మా అమ్మమ్మ నాన్న. ఏంటి వాళ్ళ అమ్మ నాన్న లేరు, అలాగే అనేసి మా అమ్మ నాన్న అలాగే కొడుకులో చూసుకున్నారు. మా తండ్రి తల్లిదండ్రులాగా నాడే చూసుకున్నారు. అలాగ ఉండేవారు సరే, అలాగ ఉండడు. ఆడ ఎంత మొండాడంటే అంత మొండాడు. ఒకళ్ళు గొడవ ఉండదు, కానీ ఆడ గొడవ మాత్రం ఎవరైనా వస్తే మాత్రం ఊరుకుండేవాడు కాదు. ఒక మాట పడ్డా, ఎవరైనా మాట అంటే మాత్రం పడ్డా. ఆడకున్నది అదే తెలిసింది. ఆడ మాట జోలికి మాత్రం ఎవడైనా వస్తే మాత్రం సమాధానం మాత్రం మామూలుగా ఉండదు. ఏంటి పోయాడు అంతే. వాళ్ళన్నీ సరే కలుపుకొని పోయేవాడు సార్, అందరితోనూ కలుపుకొని పోయేవాడు. మేనమామ అయితే మేనమామ అలాగే కలుపుకొని పోయాడు. మేనత్తే మేనత్తనే, బాపనైతే బాపన, ఎవరిన సంబంధం కుటుంబ సంబంధించిన అందరినీ కలుపుకొని పోయేవాడు. సరదాగా ఉన్న మనిషి, సరదాగానే మాట్లాడేవాడు అందరితోనే, ఎటకరంగానే ఉండేవాడు. ఏంటి అలాంటిదే సార్. ఇలాగే మనిషి అలాగే సాగు వస్తుందని ఏ రోజున ఉంచలేదండి, ఏ రోజున ఏమి ఉంచలేదు. ఇలాంటి సాగు వస్తుంది అనేసి మనుషులు అలాంటి సాగు రాగరు సార్ ఎప్పుడు కూడా. అలాంటి సాగు ఎప్పుడు రాగరు సార్. నేను 18 మంది సేవలు చూసున్నాను నేను. అలాంటి సాగు అనేది మనిషి జన్మెత్తి ఎవరికి రాకూడదండి. అదే నేను కోరుకున్నది. అంతే. డొక్కాడితే ఉండదు, ఏముండదు సార్. రోజు పనికి వెళ్తే కానీ డబ్బులు రావు. అలా చేసుకునే ఇప్పుడు దాకా అలాగే ఉండేవాళ్ళండి. కాకపోతే ఏదైనా సరే ఇంకా లోన్ లేట్లేదు సార్. వాళ్ళు ఉన్న లోటు అనేది ఈరోజు తెలుస్తుంది సార్ నాకు బాగానే. ఎందుకంటే సార్ ఎక్కడికి వెళ్ళినా వెనకతల 2-3 రోజులు బట్టి అలా తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఉండేవాళ్ళ, ఎలాగే ఎక్కడ మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా, తిరగడానికి వెళ్ళినా, ఏంటి కలిసిమెలిసి ఏదైనా ఊసులు మాట్లాడడానికి వెళ్ళినా, ఏ ప్లేస్లో అయితే ఉన్నాయి అలాగే తెలిసిందేనండి. ఎక్కడికి వెళ్తే ఆడ గుర్తు. ఈ ప్లేస్లో ఎలాగ మేము చదువుకున్నా చేసుకున్నాం, ఎలాగ ఉండేవాళ్ళం ఈ ప్లేస్లో అని. అలాగనేసి మేము అలాగే మనసులో ఉండిపోయింది సార్. మరిది గారండి, దాస్టింగ్లో మా మరిది గారు చనిపోయారు. ఎంత ఇదిగా చేసి ఎంతలాగా ఉండేవాడు, కుటుంబాన్ని ఎంతో చూసుకుండేవాడు. పిల్లలు అనాథలు అయిపోయాడు, పిల్లలు అనాథ అయిపోయిందండి. ఈరోజు ఈ కంపెనీలు వచ్చి మాకు అంతా నష్టమే జరిగింది, కానీ లాభాలు లేవండి. కంపెనీ పనుల కోసం వెళ్తున్నాం కానీ చచ్చిపోవడం కోసం వెళ్ళట్లేదండి. ఆ కంపెనీ మా మరిదిని పొట్టను పెట్టేసుకుందండి. ప్రభుత్వం ఎంత న్యాయం చేసి ఎంత ఇచ్చినా మనిషిని అయితే ఇవ్వలేదు కదండి. ఈ రోజున ఇంత అనాథ ఇంత దుఃఖపడి మేము ఏడుస్తున్నాం. పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు అంతవరకు ఎలా చేస్తుందో కూడా మా తోటకోళ్ళు కూడా పిడిచి వచ్చే మనిషే కాబట్టి కూడా మేము ఏం చేయాలో మాకు కూడా అర్థం అవ్వట్లేదండి. మా మరిది లేని లోటు మాకు చాలా ఇదిగా తెలుస్తుంది. మా మరిది ఎంతో ఇదిగా చూసుకుంది కూడా మా తోటకోళ్ళు. ఆ అమ్మాయి బాగోక పనికి పాటుకి ఎక్కడికి పంపించేవాడు కాదండి. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందని. ఈ రోజు నా తోటకోళ్ళు అలా ఎంత డబ్బు వచ్చినా నా తోటకోళ్ళు ఎలా బతుకుతుందని నాకు తెలియదండి. చూసే దిక్కు లేదు. ఆ మనిషి చూస్తే పిడిచి వచ్చేస్తుంది, ఎలాగో ఏటో తెలియట్లేదు. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళండి. ఇలా మనుషులు చంపేసే కంపెనీలు పెట్టి ఈ రోజు దాకా మేము ఆ రోజున ఆ ఉన్న కంపెనీలు కూడా మేము ఉన్న ఏరియాల్లో అక్కడ ఖాళీ చేయించి మమ్మల్ని ఇక్కడ ఇచ్చారండి. ఇలా మంచి కంపెనీలు పెడతారనుకున్నాం కానీ మనుషులు చంపేసే కంపెనీలు పెడతారని ఎప్పుడు అనుకోలేదండి. మేము ఎంత నష్టపోయాం. మాలాగా ఎవరో ఏ కుటుంబాలు నష్టపోకుండా చూడండి. ప్రభుత్వాన్ని కోరుకునేదైతే మాకు జరిగిన నష్టం ఎప్పుడు ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నామండి. ఈ రోజు మా మనిషి పోయి మేము చాలా కోల్పోయాం. ఎప్పుడు ఎవరు ఎదుటోళ్ళు ఎవరు కోల్పోకూడదండి. కొంచెం చూసుకొని కంపెనీల మీద యాక్షన్ తీసుకొని కంపెనీ ఎదుటో మనిషి ఇంకెవ్వరు అలా జరగకుండా చూడండి. మేము కోరుకునేది అదే. మాకు లాభమే చేసిందండి. మాకు ఇచ్చింది మా తోటకోళ్ళు. కాకపోతే నెలల ఎలా బతుకుతుంది అని తెలియదండి. ఏదో ఒకటి న్యాయం చేయండి నా తోటకోళ్ళకి. ఆ కంపెనీ ద్వారా ఏమైనా పింఛని ఫంక్షన్ ఏదైనా వచ్చేలా చూడండి. అదే నేను కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.